ఒకప్పుడు భూమి మీద పాపం, అహంకారం, అంధకారం పెరిగిపోయాయి. పాతాళలోకంలో నరకాసురుడనే దానవుడు పరాక్రమంతో కాని దురహంకారంతో నిండిపోయాడు. దేవతలను జయించి స్వర్గాన్ని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలు పైపడి ధర్మాన్ని కాపాడేవాడైన శ్రీకృష్ణుని ఆశ్రయించారు. దేవతలు ద్వారకకు వచ్చి కృష్ణుని ముందు నమస్కరించారు. ప్రభు, నరకాసురుడు మాపై దాడి చేశాడు. మా గౌరవం, మా శాంతి నాశనం అవుతుంది అని వారు విన్నవించారు. కృష్ణుడు సత్యభామ వైపు చూసి మృదువుగా ఇలా అన్నాడు. సత్యభామ, నరకాసురుడు భూదేవి కుమారుడు. భూమాత రూపమైన నువ్వే అతన్ని సంహారం చేయగలవు. సత్యభామ ధైర్యంగా ఇలా చెప్పింది. స్వామి, ధర్మం కోసం నేను యుద్ధరంగానికి వస్తాను. మీతో పాటు పోరాడతాను. కృష్ణుడు గరుడుని పిలిచాడు. ఆకాశం గర్జించింది. సముద్రం ఉప్పొంగింది. సత్యభామ తన కవసం ధరించి బాణాలను సిద్ధం చేసింది. ఇద్దరూ గరుడునిపై ఎక్కి పాతాళ దిశగా బయలుదేరారు. నరకాసుడి రాజ్యం అంధకారంతో నిండిపోయింది. చుట్టూ రాక్షసులు, అగ్నితో మండే కోటలు. అతను నవ్వుతూ ఇలా అన్నాడు. ఈ లోకాన్ని పాలించేది నేనే, ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని నరకాసురుడు కోపంతో అంటాడు. ఆ సమయంలో గరుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ దిగాడు. కృష్ణుడి దివ్యకాంతి మొత్తం రాజ్యాన్ని ప్రకాశింపజేసింది. నరకాసుడు కళ్ళు మూసుకుని కేక వేశాడు. ఆ కాంతి నా రాజ్యాన్ని కాలుస్తుంది అని అంటాడు. కృష్ణుడు శాంతంగా అన్నాడు. నరకాసురా, నీ అహంకారం నీ నాశనానికి కారణం అవుతుంది. యుద్ధం ఘోరంగా సాగింది. కృష్ణుడు తన సుదర్శన చక్రంతో రాక్షసులను సంహరించగా సత్యభామ బాణాలు వానలా పడ్డాయి. గరుడు గర్జిస్తూ ఆకాశంలో తిరిగాడు. కృష్ణుడు యుద్ధం మధ్యలో అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. సత్యభామ భయంతో కేక వేసింది. స్వామి అని అంటుంది. తరువాత ఆమె కళ్ళలో అగ్నిలా కోపం మండింది. నరకాసురా, నీ దృష్టతకు ఇక అంతమైపోయింది. సత్యభామ తన చివరి బాణాన్ని దేవతల స్మరణతో నింపి విడిచింది. ఆ బాణం బంగారు కాంతిగా వెలుగుతూ నరకాసురుడు హృదయాన్ని తాకింది. భూమి కంపించింది. ఆకాశం మెరుస్తోంది. నరకాసురుడు నేలపై కూలి చివరి శ్వాసలో ఇలా అన్నాడు. అమ్మా, నువ్వే నా భూదేవి, నన్ను క్షమించు తల్లి అని అన్నాడు. సత్యభామ కన్నీళ్లతో చెప్పింది. నీ అహంకారం ముగిసింది నరకాసురా. దేవుని కృపతో నీ ఆత్మ విముక్తి పొందుతుంది. కృష్ణుడు నరకాసురుడి దగ్గరకు వచ్చి చిరునవ్వుతో అన్నాడు. ప్రేమ, జ్ఞానం ఎప్పుడూ పాపంపై గెలుస్తాయి. నరకాసురుడు బంధించిన దేవకన్యలు విముక్తి పొందారు. దేవతలు పూలవర్షం కురిపించారు. స్వర్గం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. కృష్ణుడు, సత్యభామ గరుడునిపై తిరిగి ద్వారకకు చేరుకున్నారు. ఆ రోజు భూమి అంతా శాంతితో వెలుగుతూ నిండిపోయింది. ఆ రాత్రి ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించారు. ఆ వెలుగులు నరకాసురుని అంధకారాన్ని జయించిన గుర్తుగా నిలిచిపోయాయి. కృష్ణుడు సత్యభామను చూసి అన్నాడు. ప్రేమే ధర్మానికి మూలం సత్యభామ. ఈ రోజు నుంచే ప్రజలు తమ మనసులోని చీకట్లపై దీపం వెలిగిస్తారు అని అన్నాడు. అలా ఆ రాత్రి మొదలైంది దీపావళి. అంధకారంపై వెలుగుల, పాపంపై ధర్మం గెలిచిన పండుగ ఈ దీపావళి.